మిత్రులారా, మీరు సైన్స్ను నమ్ముతారా లేక దైవాన్ని నమ్ముతారా? ఈ రెండింటిలో ఏది గొప్పది అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సైన్స్ను నమ్ముతారా? ఎందుకంటే సైన్సు ప్రతి దానికి ఒక లాజిక్, ఒక కారణం చెబుతుందని మీరు భావిస్తున్నారా? అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ నమ్మకాలను, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మనం ఇప్పుడు వెళ్ళబోయేది కేవలం ఒక ఆలయానికి కాదు, అదొక అద్భుతాల గని. సైన్స్ కూడా తన ప్రయోగశాలలో వాటికి సమాధానాలు దొరకని దాని ముందు తల ఉంచుకొని నిలబడే ప్రదేశం అది. నేను మాట్లాడుతున్నది మన భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని బంగాళాఖాతం ఒడ్డున వెలిసిన పవిత్ర పూరి జగన్నాథ్ క్షేత్రం గురించి. హిందువుల చార్ధాములో ఒకటైన ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు వింటే మీ ఒళ్ళు గుగుర్బుర్చడం ఖాయం. ఎందుకంటే ఈ ఆలయ గర్భగుడిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి యొక్క గుండె అక్కడ ఎప్పటికీ సజీవంగా ఉంది అని అంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అదే పూరి జగన్నాథుడి ఆలయం. ఇక్కడ భౌతిక శాస్త్ర సూత్రాలు పనిచేయవు, భూగోళ శాస్త్రం చెప్పే లెక్కలు తలకిందులవుతాయి. ఇక్కడ సైన్సు తన ఓటమిని అంగీకరించి మౌనంగా నిలబడుతుంది. ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో గాలి కూడా ఒక దిశను మార్చుకొని ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞకు తలొచ్చి వ్యతిరేక దిశలో వీస్తుంది. మరి ఎందుకు అలా వీస్తుంది? దీని వెనక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? ఏ ఆలయం, ఏ గుడి నీడైనా అది భూమి మీద పడాల్సిందే. కానీ ఈ పూరి జగన్నాథుడి ఆలయం యొక్క నీడ ఎప్పుడు కూడా, ఎంత ఎండలో కూడా దాని నీడ నేలపై పడదు. మరి అది ఎలా సాధ్యపడుతుంది? దీని వెనక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? 7 మట్టి కుండల్ని ఒక దానిపై ఒకటి పొయ్యి మీద పెట్టి దాంట్లో అన్నం వండారు అనుకో. ఏ కుండలో ఉన్న అన్నం ముందుగా ఉడుకుతుంది? ఆ పొయ్యికి అతి దగ్గరలో, మంటకి అగ్నికి దగ్గరలో ఉన్న కుండలో ఉన్న అన్నమే మొదటగా ఉడుకుతుంది కదా. కానీ మిత్రులారా, ఈ పూరి జగన్నాథుడి ఆలయంలోకి మీరు వెళ్తే అక్కడ వంటశాలని ఒకసారి మీరు గమనిస్తే, ఆ వంటశాలలో పొయ్యి మీద ఒకదానిపై ఒకటి పెట్టిన 7 మట్టి కుండల్లో అగ్నికి అత్యంత దూరంగా ఉన్న పై కుండలో అన్నమే ముందుగా ఉడుకుతుంది. ఏంది, వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా. ఇది దేవుని మహిమ లేకపోతే ఇంకేమైనా? అంతేకాదు, ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులకి వండిన ప్రసాదం ఒక్కరికి కూడా తక్కువ ఎక్కువ కాకుండా సరిపోతుందట. ప్రతిరోజు ఆలయానికి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఆ ప్రసాదం ఒక్క మెతుకు కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఎలా సరిపోతుంది? దీని వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో తన దేహాన్ని విడిచిన ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుండె భౌతిక రూపంలో సజీవంగా ఆ పూరి జగన్నాథుడు ఆలయంలో ఉన్న ఆ విగ్రహంలో ఎప్పటికీ ఆ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అసలు నిజంగా అది ఆ శ్రీకృష్ణుడి గుండెనా, లేదా అది ఒక మెటలా? మరి ఎందుకని చాలామంది యూట్యూబర్లు, చాలామంది మీడియా ఛానల్స్ అది నిజంగా శ్రీకృష్ణుడి యొక్క గుండె అని చెబుతున్నారు? దీని వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? రండి, ఈరోజు ఈ అంతు చిక్కని యొక్క రహస్యాల్ని పొరలు పొరలుగా పూర్తిగా విప్పుకుంటూ వెళ్దాం. మిత్రులారా, ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది కాలానికి అందని ఒక సజీవ అద్భుతం. ఇక్కడ ప్రతి ఇసుక రేణువులో ఒక కథ, ప్రతి రాయి వెనుక ఒక రహస్యం దాగి ఉంది. దానిని అర్థం చేసుకోవడం సైన్స్, జోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే ప్రపంచంలోని అన్ని విశ్వాస ప్రమాణాలు ఇక్కడ విఫలమవుతున్నాయి. హిందువుల విశ్వాసం ప్రకారం మన దేశంలో 4 ధామాలు ఉన్నాయి. బద్రీనాథ్ ధామ్, ద్వారకాధీష్ ధామ్, రామేశ్వరం, అలానే ఈ జగన్నాథ్ పూరి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ జగన్నాథుడి యొక్క ఆలయంలో ఉన్న అంతు చిక్కని రహస్యాల గురించే. ఈ ఆలయంలోని కొన్ని రహస్యాల గురించి వింటే ఎవరికైనా మతిపోతుంది. నేడు మనం మోడర్న్ సంస్కృతిని అనుసరిస్తూ అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించే స్థాయికి వచ్చాం. కానీ ఇదే ప్రశ్న నేను ఈ వీడియో చివరిలో మిమ్మల్ని అడుగుతాను. మీ మనసులో భక్తి, మీ కళ్ళల్లో ఆశ్చర్యం, మీ ఒంటిపై గుగురుపాటు కలగపోతే నన్ను అడగండి. ఇది నా మాట. ఈ ఆలయంలో దాగి ఉన్న నివ్వెరబోయే నిజాలు వింటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వాదించే నాస్తికుడు కూడా ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. ఈరోజు మనం చేయబోయే ఈ ప్రయాణం మీ నమ్మకాలను ప్రశ్నిస్తుంది, మీ ఆలోచనలను కదిలిస్తుంది. ఇది కథ కాదు, మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ క్షేత్రంలో మన కళ్ళెదుట కనిపిస్తున్న నిజాలు. మోడ్రన్ సంస్కృతిలో పడి దేవుడు ఉన్నాడా లేడా అని వాదించే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రండి, ఆ జగన్నాథుడి యొక్క మాయా ప్రపంచంలోకి బయలుదేరుదాం. జై శ్రీకృష్ణ అనండి. మిత్రులారా, ముందుగా మొదటి ప్రశ్న. ప్రపంచంలోని ఏ హిందూ ఆలయం చూసినా దాంట్లో దేవుని విగ్రహాలు రాతితో లేదా పంచలోహాలతో చేస్తారు. కానీ ఈ జగన్నాథుడి ఆలయంలో మాత్రం ఆ స్వామివారి విగ్రహాలు చెక్కతో చేస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక పవిత్రమైన వేప కర్రతో చేస్తారు. అసలు ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో మనం ముందుగా ఛేదిద్దాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం, అనగా ద్వాపర యుగం చివరిలో
క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో శ్రీకృష్ణుడు తన అవతార ధర్మాన్ని పూర్తి చేసి భూమి మీద తన చివరి క్షణాలను గడుపుతున్నాడు. గాంధారి శాపం కారణంగా యాదవ వంశం అప్పటికే అంతరించిపోయింది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు సముద్ర తీరంలోని ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు జారా అనే ఒక వేటగాడు చెట్ల మధ్య దాగి ఉన్న ఆ కృష్ణుడి యొక్క పాదాలను జింక కళ్ళుగా భావించి ఒక్కసారిగా బాణం వదిలాడు. అది వెంటనే కృష్ణుడి యొక్క పాదాన్ని తాకింది. ఇంకా ఆ జరా వేటగాడు దగ్గరికి వెళ్ళి చూశాడు. అలా దగ్గరికి వెళ్ళి చూసినాక తన చేతిలో బాణం కాదు, పాపం భగవానుడి యొక్క రక్తం ఉంది. అప్పుడు అతను ఎంతో పశ్చాత్తాపంతో ఏడ్చాడు. కానీ కృష్ణుడు చిరునవ్వుతో అతనితో ఇలా అన్నాడు, జరా, బాధపడవద్దు, ఇది నీ తప్పు కాదు. నువ్వు పూర్వజన్మలో బలరాముడి యొక్క కుమారుడివి. ఆ జన్మలో నా చేతిలో చనిపోయావు. ఇప్పుడు నీవు అదే బాణం నాకు వేసి నన్ను హతమార్చావు. ఇది పాపం కాదు, ఇదే ధర్మం అని చెప్పి కృష్ణుడు శాంతంగా తన దేహాన్ని విడిచాడు. దీంతో ఆ జరా వేటగాడు కృష్ణుడి యొక్క శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి తన చేతులతో చితి వెలిగించాడు. దానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే కృష్ణుడి యొక్క చితి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఆ శరీరంలోని ఒక దివ్య లోహపు వస్తువు ఇంకా కాలిపోలేదు. అది ఒక మణిలాగా మెరుస్తూ కనిపించింది. ఆ వేటగాడు దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని చూశాడు. దానిలో ఒక చలనం ఉంది, ఒక స్పందన ఉంది, అది కదులుతూ ఉంది. అదే కృష్ణుడి యొక్క గుండె. కానీ అది ఏమిటో ఆ జరాకు అర్థం కాలేదు. దాన్ని తన వెంట తీసుకొని వెళ్ళి ఎవరికైనా సిటీలో అమ్ముకుందామని చాలామంది వజ్రాల వ్యాపారుల దగ్గరికి, పెద్ద పెద్ద ధనవంతుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించాడు. కానీ వాళ్ళు దాన్ని కొనడం కాదు కదా, దాన్ని అస్సలు ఎవ్వరూ పట్టుకొని కూడా పట్టుకోలేదు. మాకొద్దు ఇది అని ఎవ్వరూ దాన్ని కొనలేదు. చివరికి ఆ వేటగాడు అలసిపోయి ఆ లోహపు వస్తువును ఒక చెక్క దొంగపై ఉంచి ఒక నదిలో వదిలేశాడు. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఒడిశా ప్రాంతంలో ఒక రాజు జీవించేవాడు. అతని పేరు ఇంద్రదమ్యుడు. అతడు విష్ణువుకి పరమ భక్తుడు. అయితే అతనికి ఒకరోజు కల వచ్చి ఆ కలలో అతనికి విష్ణువు దర్శనమిచ్చి ఆ రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, సముద్ర తీరంలో ఒక చెక్క దొంగ తేలుతూ వస్తుంది. అదే నా రూపం. దానితో నన్ను, నా సోదరుడి బలరాముడి యొక్క విగ్రహం, నా సోదరి సుభద్ర యొక్క విగ్రహాన్ని తయారు చేపించు అని చెప్పాడు. అలా ఆ రాజుకి కల వచ్చిన మరుసటి రోజే సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక చెక్క దొంగ కనిపించింది. అది సాధారణ చెక్క కాదు. దాంట్లో నుంచి ఒక అత్యాత్మిక శక్తి, ఒక సువాసన వెలువడుతుంది. దీంతో రాజు వెంటనే దాన్ని తీసుకొని తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు. వెంటనే ఆ రాజు ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్ద పెద్ద వడ్రంగులను పిలిచి, ఈ దివ్య చెక్కతో నా ప్రభు కృష్ణుడి యొక్క విగ్రహం, అలానే ఆయన యొక్క సోదరి సుభద్ర యొక్క విగ్రహం తయారు చేయండి అని ఆ వడ్రంగులకి చెప్పాడు. కానీ మిత్రులారా, ఇక్కడే ఆశ్చర్యం ఏమిటంటే, ఏ వడ్రంకి ఎంతటి పనిగల్లవాడు ప్రయత్నించినా ఆ చెక్క విరగడం కాదు కదా, అసలు ఏ కొంచెం కూడా కత్తిరించబడటం లేదు. దీంతో ఆ వడ్రంకులందరూ ఆ చెక్కని తుంచడానికి ఎంతో నానా కష్టాలు పడి ప్రయత్నించి వాళ్ళ చేతులు నొప్పి పుట్టిపోయి, ఇంకా కొంతమంది చేతులైతే ఆ చెక్కని తాకగానే కాలిపోయేవి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు అది ఒక సాధారణ చెక్క కాదు, దాంట్లో దివ్య శక్తి ప్రవహిస్తుంది అని. ఇంకా అక్కడ ఉన్న వడ్రంగులందరూ మా వల్ల కాదు బాబోయ్ అని ఆ రాజుకి చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ప్రపంచంలో నలుమూలల నుండి కూడా పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వడ్రంగుల్ని తెప్పించాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ చెక్కలో ఇంత కొంచెం భాగం కూడా తుంచలేకపోయేవారు. వాళ్ళ చేతులు నొప్పి పుట్టిపోయేవి. అంత స్ట్రాంగుగా ఉండేది ఆ చెక్క. దీంతో ఆ రాజు ఇంకా దిగులుగా, ఇంకా నేను ఈ చెక్కతో నా స్వామి విగ్రహం తయారు చేయలేనేమో అని దిగులు చెందుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే సడన్గా ఒకరోజు ఒక వృద్ధ వడ్రంకి, అతడే విశ్వకర్మ, ఆ రాజభవనానికి వచ్చి ఆ రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, నేను ఈ దివ్య చెక్కతో విగ్రహాన్ని తయారు చేయగలను. కానీ ఒక షరతు, ఈ విగ్రహం చేయడానికి నాకు సరిగ్గా 21 రోజుల సమయం కావాలి. ఈ 21 రోజుల పాటు ఎవ్వరూ నన్ను చూడకూడదు, ఎవ్వరూ నాతో మాట్లాడకూడదు. నేను ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఈ చెక్కతో ఆ విగ్రహాల్ని తయారు చేస్తూ ఉంటాను. కానీ ఆ తలుపులు 21 రోజుల పాటు ఎవ్వరూ తెరవకూడదు. నా పనికి ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదు. నేను ఒక గదిలో ఒంటరిగా చేస్తాను అని అంటాడు. దీంతో ఆ రాజు, ఓ ఇంతేనా, 21 రోజులేగా, నీకు ఎటువంటి ఆటంకం కలిగించము అని ఆ వృద్ధుడి యొక్క షరతులకు ఆ రాజు సంతోషించి అంగీకరిస్తాడు. ఇంకా ఇక్కడి నుండే మొదలవుతుంది అసలు కథ. దీంతో ఆ వృద్ధ వడ్రంకి ఆ చెక్కని తీసుకొని అక్కడ ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకొని పనిచేయడం మొదలు పెడతాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు ఆ గదిలో నుండి ఆ విగ్రహం తయారు చేస్తున్నట్లుగా కొన్ని శబ్దాలు వినిపించేవి. కానీ నెమ్మదిగా ఆ శబ్దాలు ఆగిపోయేవి. అలా ప్రతిరోజు ఆ గదిలో నుండి శబ్దాలు వచ్చేవి, తర్వాత ఆగిపోయేవి. అలా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 14వ రోజు
కానీ ఆ 14వ రోజు సడన్గా ఆ విగ్రహం తయారు చేసే శబ్దాలు ఆ గది నుండి పూర్తిగా వినిపించడం ఆగిపోయాయి. దీంతో 15వ రోజున ఆ రాజు యొక్క భార్య ఆందోళన పడింది. ఏంది ఆ గదిలో నుండి ఎటువంటి శబ్దాలు రావడం లేదు, అసలు ఆ వృద్ధ వడ్రంకి బ్రతికున్నాడా లేకపోతే ఆకలితో చనిపోయాడేమో అని ఆ రాజుతో ఆ గది తలుపులు తెరిపించమని చెబుతుంది. దీంతో ఆ రాజు ఇష్టం లేకపోయినా ఆమె మాట విని 21 రోజులు పూర్తిగాక ముందే 15వ రోజే ఆ గది యొక్క తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళతారు. కానీ ఆ గదిలో 3 దివ్య విగ్రహాలు ఉంటాయి. అవే ఆ భగవాన్ జగన్నాథుడి యొక్క విగ్రహం అంటే కృష్ణుడి రూపం, అలానే కృష్ణుడి యొక్క సోదరుడు బలరాముడి యొక్క విగ్రహం, అలానే కృష్ణుడి యొక్క సోదరి సుభద్ర విగ్రహం. అయితే ఇక్కడే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే వడ్రంకి చేసిన ఆ కృష్ణుడి యొక్క విగ్రహం లోపల ఒక మణి లాంటి వస్తువు ఉంది. అదే ద్వాపర యుగంలో ఆ వేటగాడు వదిలిన కృష్ణుడి యొక్క గుండె. ఈ హృదయాన్ని బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. ఇది సాధారణ హృదయం కాదు, ఇది ఒక శక్తి కేంద్రం, దివ్య శక్తిని నిలిపి ఉంచుతుంది. అందుకే జగన్నాథుడు ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి అని అంటారు. అయితే మిత్రులారా, ఈ కథలోని ఆ కృష్ణుడి యొక్క గుండె ఒక అధునాతన శక్తి యంత్రం లాంటిది అని అనేక మంది పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో ఆ రాజు ఆ కృష్ణుడి యొక్క విగ్రహం పట్టుకోగానే ఆ కృష్ణుడి యొక్క విగ్రహం లోపల ఏదో శక్తి వైబ్రేషన్ ఎనర్జీ రూపంలో ఉంది. అతని యొక్క శరీరం వెంటనే కంపించిపోయినట్లుగా అనిపించింది. అందుకనే భక్తులు జగన్నాథుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అది వాళ్ళలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పిస్తుంది. అది మనసులో శాంతిని, దేహంలో ఉత్సాహాన్ని కలిగించే శక్తిని అని చెప్పబడుతుంది. అందుకే జగన్నాథుడు ప్రపంచనాథుడు అంటే ఈ జగత్తును నడిపే శక్తి యొక్క ప్రతీకం. దీంతో ఆ రాజు ఆ ముగ్గురికి అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి దాంట్లో ఆ 3 విగ్రహాల్ని ప్రతిష్ఠించాడు. మిత్రులారా, ఇంకా ఇప్పుడు మనం ఆ జగన్నాథుడు ఆలయంలోని అత్యంత రహస్యమైన, పవిత్రమైన, భయానకమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. అదే నవ కళేబరం. అంటే ఆ జగన్నాథుడి యొక్క పాత విగ్రహాలను విడిచి కొత్త విగ్రహాల్లోకి ఆ జగన్నాథుడిని ప్రవేశింపజేయడం. మిత్రులారా, ఇక్కడి నుండి ఈ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి యొక్క విగ్రహాలు మళ్ళీ కొత్త చెక్కతో తయారు చేయబడతాయి. దానినే ఈ నవ కళేబరం అని అంటారు. అంటే నూతన శరీరాన్ని వాళ్ళు ధరించడం. కానీ ఇక్కడే ఒక గొప్ప రహస్యం ఉంది మిత్రులారా. ఆ పాత విగ్రహం లోపల ఉన్న ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడి యొక్క గుండె కొత్త విగ్రహంలోకి మార్చబడుతుంది. ఈ ప్రక్రియనే బ్రహ్మ పరివర్తనం అని అంటారు. కానీ మిత్రులారా, ఈ ప్రక్రియ మామూలుగా జరగదు. ఈ ప్రక్రియ జరిగే విధానాన్ని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇవి వింటే ఆలయంలో దేవుడు నిజంగానే ఉన్నాడు అని ఎవరైనా నమ్మాల్సిందే. ఇది ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు జరుగుతుంది. అప్పుడు ఆలయ ప్రధాన పూజారి యొక్క కలలో సాక్షాత్తు ఆ జగన్నాథుడే కనిపించి ఈసారి నా కొత్త విగ్రహాలను చెక్కాల్సిన ఆ వేప చెట్టు ఎక్కడ ఉందో చెప్తాడు. ఆ చెట్టు సాధారణమైన చెట్టు కాదు. దానిపై శంకు, చక్ర, గద, పద్మ చిహ్నాలు స్పష్టంగా ఉండాలి. దాని దగ్గర పాముల పుట్ట, అలానే శ్మశానం ఉండాలి. అలానే అది నది ఒడ్డున ఉండాలి. ఇలా లక్షలాది చెట్లలో కలలో జగన్నాథ స్వామి వాళ్ళకి చెప్పిన ఆ చెట్టును వెతికి పట్టుకుంటారు. ఆ తర్వాతే అత్యంత పవిత్రమైన ఆ చెట్టు నుండి విగ్రహాలను చెక్కే ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ కూడా మామూలుగా జరగదు మిత్రులారా. ఈ ప్రాసెస్ని పార్ట్ 2లో మీకు వివరంగా చెబుతాను. అలా జగన్నాథుడు కలలో చెప్పిన ఆ వేప చెట్టు నుండి ఆ శ్రీకృష్ణుడి, అలానే ఆ బలరాముడి, అలానే ఆ సుభద్ర యొక్క చెక్క విగ్రహాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళు కృష్ణుడిని జగన్నాథుడు అని పిలుచుకుంటారు. సో అలా ఆ చెట్టు నుండి ఆ 3 చెక్క విగ్రహాలు తయారు చేసిన తర్వాత ఇక్కడే ఆఖరి ఘట్టం. అదే పాత జగన్నాథుడి యొక్క చెక్క విగ్రహంలో ఉన్న చలనంతో కొట్టుకుంటున్న ఆ కృష్ణుడి యొక్క గుండెను అంటే ఆ బ్రహ్మ పదార్థంగా పిలుచుకునే దాన్ని కొత్తగా తయారు చేసిన ఆ చెక్క విగ్రహంలోకి దాన్ని పెడతారు. ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రకారం అది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి యొక్క గుండె. ద్వాపర యుగంలో ఆయన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరం మొత్తం పంచభూతాలతో కలిసిపోయిన ఆయన గుండె మాత్రం సజీవంగా, భౌతికంగా మిగిలిపోయింది అని, దానినే ఇంద్రదుమ్య మహారాజు ఈ విగ్రహం లోపల ప్రతిష్ఠించాడు అని చెబుతారు. అయితే మిత్రులారా, ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చే ప్రక్రియ అత్యంత రహస్యంగా, భయానకంగా జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఆ పూరీ నగరం మొత్తం కరెంటును నిలిపేస్తారు. ఆ రోజు పూరీ నగరం అంతా చిమ్మ చీకటిలో మునిగిపోతుంది. ఆలయ గేట్లు మూసివేయబడతాయి. ఏ మనిషికి, ఏ జంతువుకి ఆ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ఇంకా ఆ గుడిలోని ప్రతి దేవతా విగ్రహం యొక్క కళ్ళకి గంతలు కడతారు. ఎక్కడ కాంతి ఉండదు. ఎక్కడే ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే ప్రతిరోజు ఆకాశంలో కనిపించే చంద్రుడు కూడా ఆ రోజు మాత్రం అస్సలు కనిపించడు. చూడండి ఎంత విచిత్రమో. ఇంకా ఆ రోజు రాత్రి ఎటు చూసినా చెమ్మ చీకటిగానే ఉంటుంది. ఇంకా కేవలం వాళ్ళ వెంట ఒక్క దీపం మాత్రమే, అది వాళ్ళకి దారి తెలియడానికి మాత్రమే వాళ్ళ వెంట ఉంటుంది. ఇంకా ఆ చీకటిలో ప్రధాన పూజారి, అలానే వాళ్ళతో పాటు కొంతమంది పండితులు
ఆ కార్యక్రమానికి ఎంపిక చేయబడతారు. ఆ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారు ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి సిద్ధమవుతారు. వాళ్ళు ఆ రోజు కోసం దానికంటే 21 రోజుల ముందు నుంచే ఏమీ తినకుండా ఉపవాసం, మంత్రజపం, శుద్ధ చర్యలు చేస్తారు. ఒక్క పూజారికి మాత్రమే ఆ గదిలోకి అనుమతి ఉంటుంది. అతను ఇంకా ఏమీ చూడకుండా, అతను ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను కళ్ళతో చూడకుండా అతని యొక్క కళ్ళకి గట్టిగా గంతలు కడతారు. అతని యొక్క చేతులకు దర్భా గడ్డితో చేసిన గ్లౌజులు తొడుగుతారు. ఇంకా అతను ఆ బ్రహ్మ పదార్థాన్ని అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను చేతితో తాకి కొత్త చెక్క విగ్రహంలో ఆ గుండె ఉండే ప్లేస్లో సరిగ్గా అమర్చాలి. ఇంకా ఆ కృష్ణుడి యొక్క గుండెను ఆ విగ్రహం నుండి ఆ పూజారి ఆ పాత విగ్రహం నుండి తీసేటప్పుడు ఆ పదార్థాన్ని అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను అస్సలు చూడకూడదు. దాని స్పర్శను కూడా పూర్తిగా అనుభూతి చెందకూడదు. ఒకవేళ ఆపుకోలేక పొరపాటున ఆ పూజారి కళ్ళకు గంతలు తీసేసి ఆ గుండెని చూస్తే తక్షణమే అతనికి మరణం సంభవిస్తుంది అని చెబుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శరీరం ఆ దివ్య గుండె శక్తిని తట్టుకోలేక తక్షణమే మరణిస్తాడు అని చెబుతారు. పురాతనంగా చెప్పబడిన కొన్ని కథల ప్రకారం ఒకసారి ఒక కొత్త పూజారి ఆ దివ్య ప్రక్రియని చేస్తూ ఉండగా తన కళ్ళకి ఉన్న గంతను వెంటనే తొలగించి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడడానికి ప్రయత్నించాడట. దీంతో తన కళ్ళకి ఉన్న ఆ గంతలను తీసేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసిన వెంటనే నేలపై పడిపోయి చనిపోయాడని చెబుతారు. ఆ తర్వాత నుండి ఆ సంప్రదాయాన్ని మరింత కఠినంగా పాటిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఎవరూ చూసే హక్కు లేదు, కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంది అని చెబుతారు. అందుకే ఈ పవిత్ర కార్యక్రమం జరిగే సమయంలో ఆలయం అంతా చీకటితో మునిగిపోతుంది. ప్రధాన పూజారికి కళ్ళకు గంతలు కడతారు. ఆయన చేతులకు మందపాటి గ్లౌజుల్ని వేస్తారు. ఎలాంటి దీపాలు లేదా దీపకాంతి కూడా ఉండదు, లేదా ఒక చిన్న కాంతి కూడా ఉండదు. ఈ జాగ్రత్తలన్నీ ఆ దివ్య శక్తి నుండి మన మానవ శరీరాన్ని రక్షించుకోవడానికి. అయితే అసలు నిజంగా అది కృష్ణుడి గుండెనా, లేకపోతే అది ఇంకేమైనా మెటలా అని, మరి దానికి అంత శక్తి ఎలా వస్తుంది అనే విషయాల్ని మనం తేల్చాలి అంటే అసలు ఆ బ్రహ్మ పదార్థంగా పిలువబడుతున్న అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెని తన చేతులతో పట్టుకున్న ఆ పూజారులు ఏమి చెబుతున్నారో మనం ముందుగా క్లియర్గా తెలుసుకోవాలి. మిత్రులారా, వాళ్ళు చెప్పే మాటలను వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఘట్టాన్ని పూర్తి చేసిన పూజారులు ఏమి చెబుతున్నారు అంటే, ఆ బ్రహ్మ పదార్థాన్ని మేము చేతిలో పట్టుకున్నప్పుడు అది ఒక జీవం ఉన్న ఒక కుందేల్లా కదులుతుంది. వెంటనే వేడి అలానే చలనం రెండూ కలిసి ఉంటుంది. మనిషి గుండె ఎలా అయితే కొట్టుకుంటుందో అది కూడా అలానే కొట్టుకుంటూ కదులుతూ ఉంటుంది అని. అప్పుడు మాకు చాలా భయం వేస్తుంది అని. కానీ మేము ఎక్కడా తడబడకుండా ధైర్యంతో ఆ జగన్నాథుడిని తలుచుకుంటూ మంత్రోచ్చారణలు చేస్తూ దాన్ని ఆ పాత విగ్రహంలో నుండి తీసి కొత్త విగ్రహంలో పెడతాము అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం భక్తిని పక్కన పెట్టి శాస్త్రీయ సైన్స్ కోణంలో ఆలోచిద్దాం. అయితే అసలు నిజంగానే అది శ్రీకృష్ణుడి యొక్క గుండెనా కాదా అని మనం కన్ఫర్మ్ చెయ్యాలి అంటే అసలు దీని గురించి రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో మనం ముందుగా చూద్దాం. కొన్ని పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే, ఆ పదార్థం ఒక ప్రాచీన మిశ్రమ లోహం అయి ఉండవచ్చు, అంటే యాన్సియంట్ అలాయ్ అయి ఉండవచ్చు. ఆ మెటీరియల్ చాలా తక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను ఉత్పత్తి చేసే విధంగా ఉండి ఉండవచ్చు. మన భారతదేశంలోనే ప్రాచీన కాలం నుంచే అయస్కాంత లోహాలు, మిశ్రమాలు అలానే విజ్ఞాన రహస్యాల గురించి జ్ఞానం ఉండేది. అందువల్ల ఆ హృదయం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆర్టిఫాక్ట్ అయి ఉండవచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, శాస్త్రవేత్తలు కేవలం ఊహిస్తున్నారు అంతే. అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఏ శాస్త్రవేత్త ఇప్పటి వరకు తాకి చూడలేదు. మరి అది ఒక రత్నంలా మెరుస్తుంది కదా, అలానే దానికి చలనం కూడా ఉంది. మరి దానికి కారణం ఏమై ఉండవచ్చు? ఇది పియోజో ఎలక్ట్రిక్ రత్నం అయి ఉండవచ్చు. క్వార్ట్జ్, టోపోజ్, జుడైట్ లేదా రుబీ వంటి రాళ్ళు ఒత్తిడికి లోనైనప్పుడు అవి చాలా తక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ రకాల రాళ్ళు ఒక చెక్క విగ్రహం లోపల ఉంచితే అవి బయటకు స్పందిస్తున్నట్లుగా కనిపిస్తాయి అని చెప్తున్నా. ఇంకా కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే, ఇది భగవంతుని యొక్క గుండె కాకుండా ఒక ప్రాచీన బయోమెకానికల్ ఆర్టిఫాక్ట్ అయి ఉండవచ్చని అంటున్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఇది నిజంగానే కృష్ణుడి యొక్క గుండె లేకపోతే ఏదైనా మెటలా అనేది ఆ శాస్త్రవేత్తలు ఆ బ్రహ్మ పదార్థం అని పిలువబడే ఆ కృష్ణుడి యొక్క గుండెని తాకి దాన్ని పట్టుకొని రీసెర్చ్ చేసి ఉంటే అది మెటలా లేకపోతే నిజంగానే కృష్ణుడి యొక్క గుండె అనేది ఎప్పుడో కన్ఫర్మ్ చేసి ఉండేవారు. బట్ కానీ ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో ఒక నియమం ఉంది. ఆ కృష్ణుడి యొక్క గుండెని చూసి దాని మీద రీసెర్చ్ చేయడానికి ఎప్పటి వరకు ఏ శాస్త్రవేత్తను అక్కడికి రానివ్వరు కూడా. ఇన్ కేసు 12 సంవత్సరాలకు ఒకసారి ఆ గుండెను ఒక పాత విగ్రహంలో నుండి ఇంకో విగ్రహంలోకి మార్చేటప్పుడు కూడా ఆ పూజారులు వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకునే ఉంటారు.
ఎవ్వరిని రానివ్వరు. అది ఆలయం యొక్క నియమం. అసలు ఈ బ్రహ్మ పదార్థం ఉన్న ఆ విగ్రహం యొక్క లోపలికి ఏ శాస్త్రవేత్తకి, ఏ పరిశోధకులకి కూడా అక్కడికి అనుమతి లేదు. ఎందుకంటే ఆ పదార్థం హిందూ ధర్మంలో ఆ జగన్నాథుడి యొక్క జీవ చిహ్నంగా పరిగణించబడుతుంది. దానిపై ప్రయోగాలు చేయడం అపచారమని హిందువులు భావిస్తారు. ఎందుకంటే పూర్వంలో ఎవరో దాన్ని చూసి చనిపోయారని కథలు ఉండడంతో. అందుకని ఏ శాస్త్రవేత్తను, ఎవ్వరిని కూడా, ఆఖరికి ప్రధాన మంత్రిని కూడా ఆ బ్రహ్మ పదార్థం ఉన్న ఆ విగ్రహం దగ్గరికి ఎలౌ చేయరు. అంతేకాదు, శాస్త్రవేత్తలు బయట నుండి యంత్రాలతో ఆ గుడిలోని ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడకుండా ఉండడానికి బయట నుండి ఎలాంటి రేడియో సిగ్నల్స్ ఆ గుడిలోకి ప్రవేశించకుండా ఆ విగ్రహాలు ఉన్న ఆ గదిని అలా నిర్మించారు. ఆలయ నిర్మాణం, గోడలు, గుడి పైకప్పు, లోపల ప్రాంగణం, ఆ విగ్రహాలు ఉన్న ఆ గది గట్టి రాళ్లతో, లోహాలతో, చెక్కతో ప్రత్యేక పద్ధతిలో తయారయ్యాయి. ఇలా నిర్మించబడిన ఆ గది ఒక రకంగా సిగ్నల్స్ను అడ్డుకుంటుంది. అంటే లోపలికి బయట నుండి ఏ విద్యుత్ తరంగం లేదా ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అస్సలు ప్రవేశించలేవు. దాంతో ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడు హృదయంగా చెప్పబడిన ఆ గది బయట ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావం నుండి రక్షించబడుతుంది. ఇలా రక్షించడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థంలో ఉన్న ఆ స్పందన చెదరదు. దాని శక్తి స్థిరంగా ఉంటుంది. ఎవరు కూడా ఆ గదిలో ఉన్న ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ గుడి బయట నుండి అస్సలు కొలవలేరు. సో ఇలా ఏ శాస్త్రవేత్తను కూడా ఆ బ్రహ్మ పదార్థం మీద రీసెర్చ్ చేయడానికి ఎప్పటి వరకు అక్కడికి ఎవరిని అనుమతించకపోవడం వల్ల, అందుకనే అది అసలు నిజంగానే శ్రీకృష్ణుడి గుండె లేకపోతే ఏదైనా మెటలా అనేది అది ఎప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ ఆలయం పైన ఉన్న జెండా శాస్త్రీయ నియమాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, సైన్స్ ప్రకారం గాలి ఏ దిశలో వీస్తే గాలిపటం కూడా అదే దిశలో ఎగురుతుంది అని. అలానే ఆ జెండా కూడా అదే దిశలో ఎగరాలి కదా. కానీ జగన్నాథుడు ఆలయం పైన ఉన్న ఈ జెండా విషయంలో అలా జరగదు. ఇది ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఎందుకు, అసలు ఎలా? ఈ రోజు వరకు ఎవ్వరు కూడా దీన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. అంటే ఇక్కడ గాలి తూర్పు వైపు వస్తే జెండా కూడా తూర్పు వైపే ఎగురుతుంది. అక్కడ ఇది చూసిన వారందరికీ ఇది ఒక ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టుకుంటారు. ఇక్కడే ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతి సముద్రానికి ఒక సైన్స్ సూత్రం ఉంది. పగటిపూట సూర్యకిరణాల వలన భూమి వేడెక్కుతుంది కాబట్టి గాలి సముద్రం నుండి భూమి వైపు వీస్తుంది. రాత్రిపూట భూమి చల్లబడుతుంది కాబట్టి ఆ గాలి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది అని. ఇది శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసి నిర్ధారించిన ఒక ప్రకృతి నిబంధన. కానీ ఈ పూరి జగన్నాథుడి యొక్క నగరంలో ఈ సైన్స్ సూత్రాలు ఏమీ పనిచేయవు. ఇక్కడ రోజంతా గాలి ఎల్లప్పుడూ భూమి నుండి సముద్రం వైపే వీస్తుంది. ఇది కూడా ఎవ్వరికి అర్థం కాని మరొక మిస్టరీ. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఒక పూజారి తన ప్రాణాలకు తెగించి ఆ 214 అడుగుల ఎత్తైన ఆలయ గోపురం పైకి ఎక్కుతాడు. ఎటువంటి సేఫ్టీ బెల్టులు తీసుకోకుండా కేవలం తన చేతులు కాళ్ళతోనే ఆ గోడలపై, ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. అలా అతను ఆ గోపురం పైకి చేరిన తర్వాత దాని మీద ఉన్న పాత జెండాను తీసి మళ్ళీ అక్కడ కొత్త జెండాను కట్టి దిగుతాడు. ఇది 1800 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆగని సంప్రదాయం. ఒక్కరోజు ఆగినా ఆ జెండా ఒక్కరోజు కూడా ఆ గోపురం మీద మార్చకపోతే ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయాలి అని, లేకపోతే ఈ ప్రపంచం అంతమైపోతుంది అని అక్కడ ఉన్న వాళ్ళ బలమైన నమ్మకం. అయితే ఇది నిజంగానే దేవుని లీల, లేకపోతే దీని వెనక ఇంకేమైనా ఉందా? అసలు శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు? దాన్ని బట్టి మనం లాజికల్గా ఇప్పుడు ఛేదిద్దాం. దీనికి 4 రీజన్స్లో ఆన్సర్ చెబుతాను. రీజన్ నెంబర్ 1 అంటే ఎయిర్ వొర్టెక్స్ ఎఫెక్ట్ వల్ల. ఈ ఆలయం చాలా ఎత్తుగా ఉంటుంది, 214 అడుగులు. అలా గాలి పైకి ఎగిరినప్పుడు ఆలయ గోపురం ఆకారం త్రిభుజాకారం, దాని చుట్టూ సన్నని గోడలు ఉండటం వల్ల దాని యొక్క గాలి దిశ మారుతుంది. ఇలా గాలి ఒక వలయంలా తిరుగుతూ పైకి వెళ్తుంది. దాంతో పై భాగంలో ఉన్న జెండా మీదకి ఆ గాలి వేరే దిశలో తగులుతుంది. అంటే భూమిపైకి గాలి తూర్పు నుండి వస్తున్న ఆ జెండాకి దగ్గరికి వచ్చేసరికి అది పడమర దిశలోకి తిరిగి దాని మీదకి తగలవచ్చు. దీనివల్లే ఆ జెండా గాలి వ్యతిరేక దిశలో ఊగుతుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనినే ఎయిర్ వొర్టెక్స్ అనే శాస్త్రీయ సిద్ధాంతం అంటారు. పెద్ద పెద్ద భవనాలు లేదా పర్వతాలపై కూడా ఇలానే కొన్నిసార్లు జరుగుతుందట. ఇక రీజన్ నెంబర్ 2 ఈ ఆలయ నిర్మాణం యొక్క ప్రత్యేకమైన ఆకారం వల్ల. ఈ జగన్నాథుడి యొక్క ఆలయ గోపురం ఒక సాధారణ టవర్లా ఉండదు. దాని గోడలు కాస్త వంగి త్రిభుజాకారంలో పైకి వెళ్తాయి. మీకు ఒక క్లియర్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మనం గాలి ఊదుతున్నప్పుడు అది ఒక సన్నని గొట్టం లోపలికి వెళ్తే దిశ మారి బయటికి తిప్పబడుతుంది కదా. అలాగే ఆ గాలి గోపురం చుట్టూ తిరిగి ఆ జెండాకి ఎదురుగా తగులుతుంది. ఇది కూడా ఆ జెండా గాలి వ్యతిరేక దిశలో ఊగడానికి కారణం కావచ్చు. రీజన్ నెంబర్ 3 ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయ సముద్ర తీరంలోని వాతావరణాన్ని మనం సరిగ్గా గమనిస్తే అది ఎల్లప్పుడూ వింతగా ఉంటుంది.
సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో రాత్రిపూట భూమి నుండి సముద్రం వైపుకు వెళ్తుంది. కానీ పూరీలో ఇది ఎప్పుడూ ఒకే దిశలో వీస్తుంది, భూమి నుండి సముద్రం వైపు. శాస్త్రవేత్తలు ఏమి చెప్తున్నారు అంటే ఇది అక్కడి నేల ఉష్ణోగ్రత, గాలి సాంద్రత, అలానే సముద్ర ప్రవాహాల ప్రభావం వల్ల జరిగే ఒక ప్రత్యేకమైన ప్రకృతి యొక్క ఫినామినల్ అయి ఉండవచ్చని చెప్తున్నారు. సో దీనివల్ల కూడా ఆ గాలి అలా దాని దిశ తిరుగుతూ ఆ జెండా యొక్క దిశను ప్రభావితం చేస్తుంది. రీజన్ నెంబర్ 4, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావం అనే ఒక సిద్ధాంతం కూడా ఉంది. కొంతమంది పరిశోధకులు అంటున్నారు ఆలయం చుట్టూ ఉన్న రాళ్ళు, లోహాలు, అలానే ఆ గోపురం పైభాగంలో ఉన్న ఆ సుదర్శన చక్రం వల్ల కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందేమో అని. ఇది గాలిలోని ఆ సూక్ష్మ అయాన్స్ను ప్రభావితం చేస్తాయి. దీంతో ఆ గాలి ప్రవాహం కొద్దిగా తిప్పబడుతుంది. దీంతో అలా ఆ జెండా సాధారణ దిశకు వ్యతిరేకంగా అలా ఊగడం జరుగుతుంది. కానీ ఇది ఇంకా సాక్ష్యాలతో నిరూపించబడలేదు. ఇది ఒక ఆసక్తికరమైన హైపోథిసిస్, గెస్సెస్ మాత్రమే. కానీ మిత్రులారా, అసలు ఇది నిజంగానే ఆ దేవుని యొక్క మాయ లేకపోతే ఇంకేమైనా అనేది ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా నిరూపించాలి అంటే అసలు ఆలయ గోపురం మీద ప్రత్యేక సెన్సార్లు, గాలిని కొలిచే ప్రత్యేక పరికరాలు పెట్టాలి. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పానుగా, ఈ ఆలయానికి ఒక నియమం ఉంది అని. ఏ శాస్త్రవేత్తని ఈ ఆలయం మీద రీసెర్చ్ చేయడానికి అనుమతించరు. ఎందుకంటే అది వారి పవిత్రకు విరుద్ధమని హిందువులు భావిస్తారు. సో అందుకనే ఇప్పటికీ ఆలయం వద్ద గాలి ప్రభావం ఎందుకు అలా వీస్తుంది అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మిత్రులారా, ఇంకా ఇప్పుడు ఆలయంలో ప్రతిరోజు భక్తులకి పంచిపెట్టే ఆ ప్రసాదం యొక్క మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయానికి వస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళు పేదవాళ్ళ, ధనవంతుడా, స్థానికుడా, లేకపోతే విదేశీయుడా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదం అందుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడూ ఆ ప్రసాదం తక్కువ కాలేదు, ఎప్పుడూ మిగిలి వృధా కాలేదు. అసలు ఆ ప్రసాదాన్ని ఎటువంటి లెక్క వేయకుండా వండుతారు. కానీ ఆలయానికి ప్రతిరోజు వచ్చే భక్తులకి ఆ ప్రసాదం ఎలా అంత కరెక్ట్గా సరిపోతుంది? ఇదే వేల ఏళ్లుగా ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. ఇంకా దీనికన్నా ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే ఆ జగన్నాథుడి ఆలయంలో భక్తుల కోసం ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఎటువంటి ఎలక్ట్రిక్ స్టవ్లు, గ్యాసు, స్టీమ్ కుక్కర్లు లాంటి ఆధునిక సాంకేతికత ఏమీ వాడరు. కేవలం పాత పద్ధతిలోనే కట్టెల పొయ్యి మీదే వంట జరుగుతుంది. ఆ కట్టెల పొయ్యిపై 7 పెద్ద మట్టి కుండలు ఒకదానిపై ఒకటి ఉంచి వంట చేస్తారు. కింద మంట ఉంది, పైన 7 కుండల్ని ఒకదానిపై ఒకటి వండుతూ ఉంటారు. సో మంట కింద ఉంది కాబట్టి కింద ఉన్న కుండలో ఆహారం మొదటగా ఉడుకుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ జగన్నాథుడి ఆలయంలో 7 కుండల్లో పైన ఉన్న కుండలోని ప్రసాదమే మొదటగా ఉడుకుతుంది. తర్వాతే దాని కింద ఉన్నది, ఇంకా తర్వాత దాని కింద ఉన్నది, చివరగా మంటకి అతి దగ్గరలో ఉన్న కింద కుండలోనే ఆ అన్నం చివరగా ఉడుకుతుంది. ఇది సైన్స్ దృష్టిలో అసాధ్యం. మరి ఇది ఎలా సాధ్యపడుతుంది? అయితే అసలు ఇది నిజంగానే ఆ జగన్నాథుడి యొక్క మాయనా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా రహస్యం ఉందా అని తెలుసుకోవాలి అంటే ఈ విషయంలో సైన్స్ దగ్గర సమాధానాలు ఉన్నాయో లేవో, శాస్త్రవేత్తలు దీనికి ఏమని సమాధానం చెప్తున్నారో ముందుగా చూడాలి. రీజన్ నెంబర్ 1, వేడి ప్రతిఫలనం అంటే హీట్ రిఫ్లెక్షన్ థియరీ. కట్టెల మంట కింద నుండి పైకి వచ్చేటప్పుడు ఆ మట్టి కుండల మధ్య గాలి ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలలో వేడి గాలి బంధించబడుతుంది. ఇది ఒక ఓవెన్లా పనిచేస్తుంది. అలా పైకుండకు వేడి ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల పైకుండలో ఆహారం ముందుగా ఉడుకుతుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ మట్టి కుండలు కింద నుండి వచ్చే వేడిని తిప్పి పైకి వెళ్ళేలా పనిచేస్తున్నాయి. రీజన్ నెంబర్ 2, ఈ మట్టి కుండల యొక్క మట్టి దాని యొక్క ప్రత్యేకమైన తయారీ విధానం. పూరి జగన్నాథుడి ఆలయంలో వాడే ఈ మట్టి పాత్రలు సాధారణ మట్టితో తయారు చేయబడలేదు. అది స్థానికంగా సముద్ర తీర ప్రాంతాల్లో అతి తక్కువగా దొరికే ఎర్రమట్టి. దానిలో ఉప్పు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్రింద వేడిని ఎక్కువగా పట్టుకొని దాన్ని త్వరగా పైకి పంపే గుణం కలిగి ఉంటుంది. అందుకే పై కుండలో ఉడికే వంటకం క్రింద వాటికంటే ముందుగా ఉడుకుతుంది. రీజన్ నెంబర్ 3, మంట వదిలే ఆ గాలి దారాల ప్రభావం. ఈ ఆలయంలో వంట చేసే పొయ్యిల రూపం కూడా ఒక ప్రత్యేకమైనవే. ఇవి ఒక పెద్ద గదిలో గాలి ఎటు వెళ్లాలో ఖచ్చితంగా లెక్క వేసి నిర్మించబడ్డాయి. అంటే ఎయిర్ కరెంట్స్ కింద ఉన్న ఆ మంటని, ఆ మంట నుండి వచ్చే ఆ వేడిని కింద కాకుండా పై కుండల వైపు నెడతాయి. దీనివల్ల కూడా ఆ పై కుండే ముందుగా ఉడకగలుగుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్లే ఈ ఆలయంలోని ఆ మట్టి కుండల్లో ఉండే పై కుండలో ఉండే ఆహారమే ముందుగా ఉడుకుతుంది. సో మిత్రులారా, ముందుగా ఆ పై కుండలోనే ఆహారమే ఉడకడానికి కారణాలు ఇవే. సో మిత్రులారా, దీంట్లో ఎటువంటి ఒక మాయ లేదు. కానీ మిత్రులారా, ఒక విషయానికి మాత్రం సైన్స్ దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు. అదే ఆలయంలో ప్రతిరోజు వండే ఆ స్వామివారి ప్రసాదం ఈ రోజుకి కూడా భక్తులకి ఎక్కువ తక్కువ కాకపోవడం. దీనికి మాత్రం ఏ శాస్త్రవేత్త, ఏ సైన్స్ కూడా దీనికి ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటికీ చెప్పలేకపోతుంది. కానీ మిత్రులారా, మనం ఉన్నాం కదా, దీని వెనక అంతు చిక్కని రహస్యం ఏమిటో ఈ విషయాన్ని ఇప్పుడు పూర్తిగా ఛేదించే ప్రయత్నం చేద్దాం.
ప్రతిరోజు ఈ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు 50,000 మంది, మరికొన్నిసార్లు 1,00,000 మంది దాకా కూడా రావచ్చు. అయినా కూడా ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాలేదు, మిగిలి వృధా కూడా కాలేదు. వంట చేసే పూజారులు ఏమని చెప్తున్నారు అంటే, మేము భగవంతుడి కోసం వండుతాం, ఆయనే ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా దివ్య లెక్క అని పిలుస్తున్నారు. దీనికి సైన్స్ కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే దేవుడు ఉన్న చోట సైన్స్ కూడా మౌనంగా నిలబడుతుంది కదా. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏముంది బ్రో, అసలు ప్రతిరోజు ఆలయ ప్రసాదం భక్తులకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది అని వాళ్ళకి అసలు ఎలా తెలుస్తుంది? ఎక్కువైన ప్రసాదం చివరిలో వచ్చిన భక్తులకి మొత్తం పెట్టేసి ఈరోజు ప్రసాదం అందరి భక్తులకి సరిపోయింది అని చెబుతూ ఉండవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాదు మిత్రులారా, దీని వెనక కారణం అది కాదు. ఆ జగన్నాథుడి ఆలయంలో రోసగారా అనే ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల. అంటే దేవుడికి వంట చేసే ప్రధాన బాధ్యత ఉన్న పెద్ద పూజారులు. వారు ఎన్నో శతాబ్దాలుగా ఒకే సూత్రం ఇక్కడ పాటిస్తున్నారు. ఈ పూరి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకి, పండుగ రోజుల్లో, వీకెండ్స్లో ఎలా మారుతుందో వారికి సంవత్సరాల అనుభవం ఉంది. అంటే సోమవారం 20,000 మంది భక్తులు వస్తారని, రథయాత్ర రోజున 1,00,000 మంది వస్తారని ఇలా అంచనా వేసి వంట చేస్తారు. వాళ్ళేమని చెప్తున్నారు అంటే, మేము భగవంతుని అనుభవంతో కాకుండా ఆయన అనుగ్రహంతో వంట చేస్తాం. అంటే అనుభవం ప్లస్ భక్తి రెండు కలిసి పనిచేస్తాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే అనుభవం ప్లస్ భక్తి ఈ రెండు వాళ్ళలో కలిసి పనిచేస్తున్నాయి. ఈ పూరి జగన్నాథుడు ఆలయంలో అన్న ప్రసాద క్షేత్రం అనే ఈ ప్రత్యేక విభాగంలో భక్తులకు తినడానికి ఇచ్చే వంటకాలు సరిగ్గా పంచడం. ఎక్కడ ఎక్కువ భక్తులు ఉన్నారో, ఎక్కడ తక్కువ ఉన్నారో వెంటనే అక్కడికి వంటకాలు తరలిస్తారు. అంటే ఇక్కడ ఆలయ వంటకారులు ఒక అవగాహనతో చేస్తారు. రోజు చివరిలో కొంత ప్రసాదం మిగిలితే దాన్ని మహాప్రసాదంగా పరిగణించి ఆలయం దగ్గర ఉన్న పేద భక్తులకు పంపిణీ చేస్తారు. ఇది పూరి జగన్నాథుడు ఆలయం యొక్క ప్రసాదం భక్తులకి ఎక్కువ తక్కువ సరిపోవడం వెనుక దాగి ఉన్న అసలైన రహస్యాలు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే, ఇక్కడ పనిచేసే పూజారులకి ఆలయానికి వచ్చే భక్తుల మీద ఎన్నో సంవత్సరాల కఠోరమైన అనుభవం ఉంది. సో ఆ అనుభవంతోనే వీళ్ళు అంత కరెక్ట్గా ఉండి అంత కరెక్ట్గా పంచగలుగుతున్నారు. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఈ విషయాలు చెప్పకుండా ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీనే అంటున్నారు. సో నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి క్వశ్చన్ వెనుక ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. దానిని వెతకకుండా చెప్పడమే తప్పు. కానీ ఏది ఏమైనా అలా పూజారులు అంత కరెక్ట్గా అంచనా వేసి అలా భక్తులకి సరిపోయేటట్లు ప్రతిరోజు అలా ఉండటం అనేది నిజంగా అది ఆ జగన్నాథుడి యొక్క కృప లేకుండా ఎవ్వరూ చేయలేరు. మిత్రులారా, ఇంకా ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా సందిగ్ధంలో పడేసిన ఆలయం యొక్క నీడ మిస్టరీ గురించి ఛేదిద్దాం. 214 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం గోపురం, దాని యొక్క నీడ ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేల మీద పడలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రపంచంలో ఏ ఆలయం యొక్క నీడైనా, ఏ బిల్డింగ్ యొక్క నీడైనా నేల మీద పడాల్సిందే. కానీ పూరి జగన్నాథుడు ఆలయ గోపురం యొక్క నీడ ఎంత ఎండలోనైనా, సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు కూడా, మధ్యాహ్న సమయంలో కూడా, ఆఖరికి సాయంత్ర సమయంలో కూడా, ఎప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ఆలయం నీడ నేల మీద పడలేదు. అసలు ఇది నిజంగానే దేవుని యొక్క మాయ, లేకపోతే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఏదో అంతు చిక్కని రహస్యం అనేది దాగి ఉందా అనేది మనం క్లియర్గా ఛేదించాలి అంటే, ఆ నీడ గురించి ముందుగా ఆలయ అర్చకులు ఏమి చెప్తున్నారో చూద్దాం. ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ప్రపంచంలోనే చతుర్ధామాల్లో ఒకటి అంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ జగన్నాథ స్వామి ఆలయం దివ్య శక్తితో నిర్మించబడింది అని చెబుతారు. ఆయన రూపంలాగానే ఇది కూడా అద్భుతమైనది అని చెబుతారు. ఆయన నీడ భూమిపై పడదు, ఎందుకంటే ఆయనకు ఈ భూలోకానికి సంబంధించిన ఎటువంటి ఆవరణాలు అడ్డు కావు. అంటే భక్తులు ఈ నీడ కనిపించకపోవడాన్ని దేవుడి మహిమగా ఇక్కడ చూస్తారు. ఇంకా ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ కోణం నుండి చూద్దాం. రీజన్ నెంబర్ 1, ఆ గోపురం యొక్క ఆకృతి. ఈ జగన్నాథుడు ఆలయం యొక్క గోపురం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే పైకి వెళ్లే కొద్దీ దాని యొక్క ఆకారం సన్నగా నెమ్మదిగా మారుతుంది. ఈ రకమైన ఆకృతిలో సూర్యకిరణాలు ఏ కోణం నుంచైనా పడినా ఆ గోపురం యొక్క నీడ చాలా చిన్నదిగా నేలపై పడుతుంది. అది కంటికి కనిపించకుండా పోతుంది. అది ఎంత చిన్నగా అంటే అసలు కంటికి కనిపించినంత చిన్నగా పడుతుంది. అంటే ఆ గోపురం యొక్క నీడ కింద భూమి మీద పడుతుంది, కానీ అది మన కంటికి చూసేంత స్పష్టంగా ఉండదు. రీజన్ నెంబర్ 2, భౌగోళిక స్థానం. ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయం సముద్ర తీరంలో ఉన్న ఒక ప్రదేశం కాబట్టి అది తక్కువ ఎత్తులో ఉన్న ఒక భూమి. అక్కడ సూర్యుడు ఉదయం సాయంత్ర సమయాల్లో సముద్ర తీరంపై తన కాంతిని విప్పి విసిరిస్తాడు. ఆ కాంతి ప్రతిబింబం వల్ల ఆ గోపురం నీడ చాలా సున్నితంగా బలహీనంగా కనిపిస్తుంది. అది మనకు కనిపించకపోవచ్చు కూడా. రీజన్ నెంబర్ 3, ఆలయం చుట్టుపక్కల ఉన్న పరిసర భవనాలు. ఆలయ గోపురం చుట్టూ ఉన్న చిన్న గోపురాలు, గోడలు, ద్వారాలు సూర్యకిరణాల దిశలో ఉంటాయి. ఇవి ఆ గోపురం నీడను నేలపై పడకుండా తగ్గిస్తాయి లేదా దాన్ని కప్పేస్తాయి. దీనివల్ల ఆ గోపురం యొక్క నీడ ఉన్నా కూడా అది మన కంటికి కనిపించదు. రీజన్ నెంబర్ 4, ఆర్కిటెక్ట్ ప్లానింగ్. కొంతమంది వాస్తు నిపుణులు ఏమని చెప్తున్నారు అంటే, ఈ ఆలయం నిర్మాణంలో
సూర్యకాంతి యొక్క ప్రకాశాన్ని మాయం చేసే కొన్ని అద్భుతమైన కోణాలు వాడారు అని. అంటే సూర్యుడు ఏ దిశలో ఉన్నా ఆ గోపురం మీద పడే కాంతి దాని చుట్టూ పడే నీడ ఆప్టికల్ ఇల్యూజన్గా మారుతుంది అని. అంటే మన కంటికి ఆ ఆలయం యొక్క గోపురం నీడ నేలపై లేకుండా కనిపిస్తుంది, కానీ నిజానికి ఆ గోపురం యొక్క నేల మీద పడుతుంది, కానీ అది మన కళ్ళు గ్రహించలేనంత లైట్గా ఉంటుంది. సో శాస్త్రవేత్తలు ఫైనల్గా ఏమని చెప్తున్నారు అంటే, ఈ ఆలయం యొక్క గోపురం నీడ కనిపించకపోవడం అనేది దేవుని లీల కాదు, ఇది రిఫ్లెక్షన్ వల్ల కలిగే మన యొక్క కళ్ళ దృష్టిని మాయం చేసే ఆప్టికల్ ఇల్యూజన్ అని అంటున్నారు. అంటే ఆలయం యొక్క గోపురం నీడ నిజంగానే ఉంది, కానీ ఎండ ఎంత తీవ్రతగా ఉన్నా, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినా కూడా ఆలయం గోపురం యొక్క నీడ నేల మీద మన కళ్ళు గ్రహించలేనంత లైట్గా మాత్రమే పడుతుంది. ఇంకా కొంతమంది సర్వే ఇంజనీర్లు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి డ్రోన్ కెమెరాలతో పరిశీలించగా ఆ గోపురం యొక్క అతి స్వల్ప నీడ పక్కనే ఉన్న గోడలపై మన కళ్ళు గ్రహించలేనంత స్వల్పంగా పడుతుంది అని కనుగొన్నారు. కానీ మిత్రులారా, ఇప్పటికీ మనం ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయ పరిసరాల్లో నిలబడి మనం చూస్తే ఆ గోపురం నీడ మనకి కనిపించదు. ఏ రోజు వెళ్ళి చూసినా సరే ఏ రోజు కూడా ఆలయం యొక్క గోపురం నీడ మనకు కనిపించదు. అది ఎంత ప్రయత్నించినా భక్తులకి సందర్శకులకి ఒక అద్భుతంగానే అనిపిస్తుంది. కాబట్టి భక్తుల దృష్టిలో ఇది జగన్నాథుడి యొక్క దివ్యశక్తి, ఇంకా శాస్త్రవేత్తల దృష్టిలో ఇది కాంతి ఆకృతి కోణాల యొక్క కలయిక. ఈ విషయంలో ఇద్దరు తప్పు కాదు. భక్తి ఆ అద్భుతాన్ని అనుభవిస్తుంది, సైన్స్ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అంతే. మిత్రులారా, ఈ పూరి జగన్నాథ ఆలయం యొక్క రహస్యాలు ఎక్కడితో ముగియలేదు. ఇంకా ఈ ఆలయం వెనక ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అవి పార్ట్ 2లో క్లియర్గా ఛేదిద్దాం. పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.